అందుకే మనకు ప్రజెంట్ ఇక్కత్ ఒకటే కాకుండా ఇక్కత్ నారాయణపేట గద్వాల్ మొత్తం మన చుట్టుపక్కల తెలంగాణ అన్ని జిల్లాల్లో చాలా మటుకు ఏంటంటే చేనేత కళాకారులకు ప్రసిద్ధి. యంత్రం మల్లేశ్వరం గారు ఆయన గారి మీద మొత్తం ఒక సినిమానే వచ్చింది. ఎందుకంటే చేనేత కళాకారులకు సంబంధించిన మొత్తం జీవితాన్ని ప్రతిబింబించింది ఆ సినిమా. This is India Asia Pacific 2017-18 show coach model and socialite. But this is not a great thing today. The great thing is handloom press meet. But might be you guys thinking that what's new in handloom press meet? The great news is that the direct weaver is here, Mr. Pandu, and today we launch one album just because to copyright his designs, so that nobody can say that this is created or customized by us. Whatever the motives he used and whatever kind of creativity he do for his saris. So now today onwards is a copyright with the name of Mr. Pandu. One thing, and second thing, the purpose for this press meet is only and only is that we are now only few people in a handloom who are weaving, because one is a power loom problem and second is people are not buying handloom. But I am telling you guys, handloom comes from the pure heart for your one of the biggest life event. So just go for the handloom sarees, go for handloom designs. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. డాక్టర్ సుధా జీవన్ ద్వారా నేను సపోర్ట్గా ఎంతో లైఫ్ స్టార్ట్ జనరేషన్గా తీసుకురావడానికి ముందుకు వచ్చినందుకు, ఈ యొక్క హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అనేది నేను మర్చిపోకుండా ఉంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాకుండా నెక్స్ట్ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి పార్టిసిపేట్ అవడానికి. నేను ఒక ముందుకు వెళ్తానికి హ్యాండ్లూమ్కి అనేది ఎంతో ప్రోత్సాహంగా ఇస్తానికి నేను రెడీగా ఉన్నాను. మేడం కూడా ఎంతో నాకు సపోర్ట్ హ్యాండ్లూమ్ అంటే రెడీ టు support to handloom also. She is supporting to love to the handloom also. She is also 100% to every time. Talk about yourself. क्या करते हैं आप? Okay, actually to the all varieties. హ్యాండ్లూమ్ అనేది వచ్చేసి ఒక ఫాదర్ తోటి నేర్చుకోవడం, ఒక స్టడీ అనేది ఎట్లా నేర్చుకుంటాము ఒక గురువు దగ్గర, ఒక సార్ దగ్గర, ఒక ఫాదర్ తోటి దగ్గర నేను ఒక హ్యాండ్లూమ్ అనేది నేర్చుకోవడం జరిగినది. అందరికీ రాదు ఇది ఒకటి. ఇంత నేర్చుకునే చదువు అనేది ఒకటి ఏదో అక్కడ వెయ్యి నేర్చుకుంటాము, ఏదో డబ్బులు పెట్టి అక్కడ వెయ్యి చదువుకోవడం అదొకటి విషయం.